కేసీఆర్ ని సీఎం రేవంత్ రెడ్డి కోలుకొని దెబ్బ కొట్టబోతున్నారా? సీఎల్పీలో బీఆర్ఎస్పీ విలీనం కాబోతుందా? అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలతో అది ఖాయమని తెలుస్తోంది. కేసీఆర్ కు సన్నిహితుడిగా ఎమ్మెల్సీ కవితకు నమ్మిన బంటుగా ఉన్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరడం గులాబీ పార్టీలో కలకలం రేపుతోంది. ఎవరు పార్టీ మారినా సంజయ్ కారు పార్టీలోనే ఉంటారనే చర్చ బీఆర్ఎస్ లో సాగింది. అయితే రాత్రికి రాత్రే సంజయ్ జంపు కొట్టడంతో ఇక పార్టీలో ఎవరు ఉంటారన్న దానిపై ఆసక్తి నెలకొంది. 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరబోతున్నారని ఇటీవల దానం నాగేందర్ కామెంట్ చేశారు. తాజాగా పరిణామాలతో దానం చెప్పిందే జరగబోతుందనే టాక్ వస్తుంది. మాజీ మంత్రి గంగుల కూడా పార్టీ మారడం ఖాయమంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలంతా మూకుమ్మడిగా కాంగ్రెస్ లో చేరడానికి ప్లాన్ చేసుకుంటున్నారని అంటున్నారు. జూలై మొదటి వారంలో సీఎల్పీలో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం ఖాయమని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, కేసీఆర్ కు వర్షం మీద దెబ్బలు పడుతున్నట్టుగానే అర్థమవుతుంది. అంటే పార్టీకి మనం లాస్ట్ టైం అసెంబ్లీకి చూసాం, 39 స్థానాలకు భారీగా పడిపోయినటువంటి సందర్భం. సంతతం మన లోక్సభ ఎన్నికల్లో 17 లోక్సభ స్థానాల్లో ఒక్కటంటే ఒక్కడు కూడా గెలుచుకునే పరిస్థితి గులాబీ పార్టీకి ఎదురైంది. ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్నాం, లోక్సభ ఎన్నికల నుంచి ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నటువంటి సందర్భం. అసెంబ్లీ ఒక పక్క కంటోన్మెంట్ లో ఓడిపోయినటువంటి సందర్భం, దాని తర్వాత లోక్సభలో మొత్తం ఓడిపోయింది. మరో రకంగా దాన నాగేందర్ వెళ్ళిపోయారు, కడియం శ్రీహరి వెళ్ళిపోయారు, తెల్ల వెంకట్రావు వెళ్ళిపోయారు. ప్రస్తుతం మొన్న నేను చూసాం, మాజీ స్పీకరు పోచారం శ్రీనివాసరెడ్డి చాలా సీనియర్, కేసీఆర్ కు చాలా దగ్గర సన్నిహితంగా ఉంటాడు, ఆయన కూడా వెళ్ళిపోయాడు. కానీ నిన్న నైట్ మనం చూసాం, సంజయ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యే, ఆయన అసలు పార్టీ వీడనే వీడరు, ఖచ్చితంగా పార్టీలోనే ఉంటాడు, పార్టీకి విధేయుడిగా పనిచేస్తాడు నమ్మినటువంటి సంజయ్ కుమార్ కూడా పార్టీ నిన్న చూసాం రేవంత్ రెడ్డి దగ్గర ఆల్ ఆఫ్ సడన్ గా వచ్చాడు, జాయిన్ అయిపోయాడు, కండువా కప్పుకున్నాడు. అంటే పార్టీలో ఇప్పటికే 5 వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పటికే ఎంపీలు కూడా లోక్సభ ఎన్నికల టైంలో వెళ్ళిపోయారు. ఇట్లాంటి పరిస్థితిలో పార్టీ ఎంతవరకు మనగలగలుగుతుంది? గెలిచినటువంటి 39 మందిలో ఒకరు పోను 38లో ఇప్పటికే ఇంతమంది పార్టీ మారిన నేపథ్యంలో భవిష్యత్తులో ఎంతమంది పార్టీ వీడుతారనే చర్చ ఇప్పుడు గులాబీ పార్టీలో గులాబీ బాస్ కూడా వణుకు పుట్టేలాగా అనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో దానం నాగేందర్ కూడా వెళ్తూ కామెంట్ కూడా చేశాడు. 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరబోతున్నారు అని కూడా క్లియర్ కట్ గా చెప్పాడు. ఒక కామెంట్, హాట్ కామెంట్ చేశాడు. దీని మీద బీఆర్ఎస్ పార్టీ కౌంటర్ కూడా ఇస్తోంది. కొంతమంది కావాలని వెళ్ళిన వాళ్ళు మాట్లాడుతుంటారు, మా పార్టీలో ఎవరు కూడా వెళ్లే అవకాశమే లేదు, అందరూ మా పార్టీలో ఉంటారు అని కూడా మన కౌంటర్ ప్రెస్ మీట్ కూడా పెట్టి మాట్లాడారు. కానీ అలాంటి పరిస్థితి అయితే బీఆర్ఎస్ లో కనిపించట్లేదు. ఇప్పటికే మనం చూస్తున్నాం, 5 మంది వెళ్ళిపోయారు. మరికొంతమంది గ్రేటర్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఆయు పట్టుగా ఉన్నటువంటి ఏరియా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు. వీళ్ళలో ఎంతమంది ఉంటారు, ఎంతమంది పోతారు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డితో సన్నిహితంగా ఉన్న వాళ్ళ వీళ్ళందరూ కూడా, బట్ ప్రజెంట్ 2 పర్యాయాలు 3 పర్యాయాలు గెలిచిన వాళ్ళందరూ కూడా హైదరాబాద్ సంబంధించిన వాళ్ళే ఉన్నారు. లైక్ కృష్ణారావు ఉన్నాడు, మాధవరం, అదేవిధంగా గాంధీ ఉన్నారు, అడిపోతే వివేక్ గౌడ్ ఉన్నారు కుత్బుల్లాపూర్ నుంచి. ఇట్లా వరుసగా చాలా మంది ఉన్నటువంటి అంబర్పేట ఎమ్మెల్యే కాలరి వెంకటేష్, ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినప్పటికీ ఆయన కూడా పక్క పార్టీ చూస్తున్నారని కూడా తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీలోకి. మనం ఇటు ఉప్పల్ ఎమ్మెల్యేని చూస్తున్నాం, ఆయన కూడా ఆల్ ఆఫ్ సడన్ గా జానారెడ్డిని పోయి కలిశాడు. ఇట్లా చాలా మంది పార్టీ వీరడానికి, గాంధీ కూడా ఈ క్షణమైనా వెళ్ళిపోవచ్చు అనే చర్చ జరుగుతోంది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే రాజేంద్ర నగర్ మనం చూసాం, ఆయన ఏకంగా ప్రకాష్ గౌడ్ రేవంత్ రెడ్డి దగ్గర 2 సార్లు కనపడ్డాడు, నేను పార్టీ మారట్లేదు, పార్టీ అభివృద్ధి కోసం వచ్చాను, మా పార్టీ వాళ్ళు ఎవరు వద్దు అంటున్నారు కింద క్యాడర్ అని చెప్పాడు. ఇట్లా చాలా మంది వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇది 1/3 కనుక పెద్ద ఎత్తున ఒకేసారి కనుక వెళ్ళిపోతే ఖచ్చితంగా పార్టీ బీఆర్ఎస్ పార్టీని ఏకంగా విలీనమై కాంగ్రెస్ లో చేరేయాల్సిన పరిస్థితి దాపురించే అవకాశం కనిపిస్తుంది. అందుకనే రేవంత్ రెడ్డి ఇలా ఆపరేషన్ ఆకర్షణ పెద్ద స్థాయిలో నిర్వహించాడు. ఎందుకంటే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని ఇదే రకంగా దెబ్బతీసిన కేసీఆర్ సేమ్ అదే రకంగా బీఆర్ఎస్ పార్టీ కూడా దెబ్బతీయాలని రేవంత్ రెడ్డి ప్లాన్ చేసినట్టుగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఈ రోజు రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. దీంట్లో మంత్రివర్గ విస్తరణతో పాటు
పార్టీలో ఇంతమందిని చేసుకునే విషయం కూడా అధిష్టానానికి ఒక మాట చెప్పాలని కూడా వెళ్ళినట్టు కూడా తెలుస్తోంది. అందుకనే మనం అర్థం చేసుకోవాలి, ఒకేసారి 20 మంది కనుక వెళ్తే ఖచ్చితంగా యాంటీ డిఫెక్షన్ లా వర్తించదు. వాళ్ళ మీద ఎలాంటి వెయిట్ కూడా పడదు. ఎమ్మెల్యేల మీద ఎమ్మెల్యే సభ్యత్వము ఒకరిద్దరు వెళ్ళినా లేదంటే 5-10 మంది వెళ్తే ఖచ్చితంగా కోర్టు మెట్లు బీఆర్ఎస్ పార్టీ వెళ్తుంది. అదే సమయంలో దాన్ని ఎదుర్కోవడానికి ఎమ్మెల్యేలు కూడా సిద్ధంగా ఉండాలి. అప్పుడు ఎమ్మెల్యే సభ్యత్వం పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది కనుక 1/3 కనుక వెళ్తే ఖచ్చితంగా వాళ్ళ మీద ఎలాంటి అనర్హత వేయబడదు. యాజ్ గా కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగానే ఉండే అవకాశం ఉంటుంది. కనుక ఇప్పుడు అట్లాంటి అనువు కోసం కాంగ్రెస్ పార్టీ ఎదురు చూస్తుంది. చాలా మంది బీఆర్ఎస్ పార్టీని వేయడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు గులాబీ బాస్ కు వణుకు పుట్టేలాగా అనిపిస్తుంది. గతంలో చాలా రకాలుగా మాట్లాడారు. అటు కేటీఆర్ గాని, హరీష్ గాని, అదేవిధంగా కేసీఆర్ కూడా చాలా సందర్భాల్లో మాట్లాడారు. మా పార్టీ టచ్ చేయలేరు, ఎవరు కూడా ఒక్కరు పోవడానికి సాహసం చేయరు అనేట్టుగా మాట్లాడారు. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే ఒక్కొక్కరుగా కనీసం చెప్పకుండా వెళ్ళిపోయినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. సంజయ్ కుమార్ గాని, పోచారం శ్రీనివాసరెడ్డి ఇట్లాంటి వాళ్ళు వెళ్తుంటే నెక్స్ట్ గంగుల కమలాకర్ కూడా ఇదే వరుసలో ఉన్నట్టుగా అర్థమవుతుంది. సీనియర్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఆయన మంత్రిగా కూడా పనిచేసినటువంటి పరిస్థితి మనం చూసాం. బీసీ వెల్ఫేర్ మంత్రిగా పనిచేశాడు, మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా మనం చూస్తున్నాం. అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి రోడ్డు బాగుడు విధేయుడిగా పనిచేశాడు కేసీఆర్ కు. అట్లాంటి వ్యక్తి కూడా పార్టీని వేయడానికి సిద్ధంగా ఉన్నారు అనే ఒక చర్చ అయితే బీఆర్ఎస్ పార్టీలో వినపడుతుంది. బట్ ఇంకెంతమంది వెళ్తారు, వెళ్లే వాళ్ళలో చాలా మందికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీలో అనే చర్చ కూడా జరుగుతుంది. అందుకనే నిన్న పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్లి రేవంత్ రెడ్డి కండువా కప్పడం, వాళ్ళ కొడుకుల్ని కూడా పార్టీలోకి ఆహ్వానించడం మనం చూస్తుంటే ఆయనకు సముచిత స్థానం ఉంటుంది అని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కనుక మనం చూడాలి, ఖచ్చితంగా వచ్చే బీఆర్ఎస్ లీడర్లు, సీనియర్లు వాళ్ళ వల్ల ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మరింత మేలు జరుగుతుంది అనుకుంటే ఖచ్చితంగా మంత్రి పదవులు కూడా ఇచ్చే అవకాశం ఉంది. చూడాలి. ఇప్పటి వరకైతే 6 బెర్తులు ఖాళీ ఉన్నాయి. ఇప్పుడు 11 మంది మంత్రులు ఉన్నారు. ఇంకొక 6 స్పేస్ ఉన్న నేపథ్యంలో వచ్చే వాళ్ళలో కొంతమందికి మంత్రి పదవులు, మరికొంతమందికి వివిధ రకాల పదవులు కూడా ఇచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఏదైనప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఖాళీ కావడం ఖాయమనేటువంటి సంకేతాలు అయితే ఇప్పుడు స్పెక్యులేషన్స్ వినపడుతున్నాయి. ఏదైనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అందివచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకుంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని చావు దెబ్బతీసిన కేసీఆర్ కు అదే రిటర్న్ గిఫ్ట్ లాగా రేవంత్ రెడ్డి కూడా అదే రకంగా చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. సందీప్, నరేంద్ర అంటే ఎమ్మెల్సీ కవిత ధర్మపురి అరవింద్కి వ్యతిరేకంగా దగ్గరుండి మరీ సంజయ్ కుమార్ ని గెలిపించుకుంది. అంటే సంజయ్ కుమార్ ని కుటుంబ సభ్యులుగా భావించారు. ఇప్పుడు బీఆర్ఎస్ విడటాన్ని బీఆర్ఎస్ శ్రేణులు ఏ విధంగా చూస్తున్నారు? ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టుగా కవిత దగ్గరుండి గెలిపించుకోవడం, సంజయ్ కుమార్ ని పార్టీలో ఇట్లా అందరూ కూడా చాలా మంది ఉన్నారు. అట్లా ఉంటే హైదరాబాద్ గ్రేటర్ సంబంధించినటువంటి వాళ్ళు చాలా మంది కేటీఆర్ దగ్గరుండి గెలిపించుకున్నారు అన్నట్టుంది. ఎందుకంటే ఇట్లా అన్ని రకాల ప్రయత్నాలతో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చేసినటువంటి ప్రయత్నాల్లో ఒక్కొక్కరుగా లోబర్చుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రజెంట్ అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఇప్పుడు ఒక్కొక్కరిని బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అందుకనే ఎవరు గెలిపించుకున్నా ఏదైనా వాళ్ళు కూడా వాళ్ళ పార్టీ వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకునేటువంటి సమయం వచ్చింది. అందుకనే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ వల్ల పెద్దగా లాభం లేదు. అధికారంలో 5 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీనే ఉంటుంది. దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్న గ్యారంటీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీలో ఎందుకు ఉండాలి అనేటువంటి చర్చ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలో కొంతమందికి ఉండొచ్చు. అందుకనే పార్టీలో ఇప్పటికి 5 వెళ్ళిపోయారు. ఇప్పటికి లోక్సభ ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా లోక్సభకు సంబంధించిన సభ్యులు ఎవరు గెలవలేదు. ఇప్పటికే లోక్సభలో పూర్తిగా కాలేంది. దాదాపు పార్టీ పెట్టినప్పటి నుంచి 23 ఏళ్లలో ఏనాడు కూడా లోక్సభలో కనీసం ప్రాతినిధ్యం లేకుంటున్నది ఇదే సంవత్సరం. ఒకప్పుడు విజయశాంతి, కేసీఆర్ తో మొదలైనటువంటి 1-2 లోక్సభ సభ్యులు ఈ రోజు మనం లాస్ట్ టైం చూసాం 2019 9 లోక్సభ సభ్యులు గెలుచుకున్నటువంటి పరిస్థితి. అలాంటిది ఇప్పుడు ఒక్కరు కూడా గెలవలేదంటే పార్టీ బలహీన పడ్డది, పూర్తిగా చచ్చిపోయింది అనేటువంటి పరిస్థితి ప్రజాప్రతినిధుల్లో ఉంది. అందుకనే ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్నారు. ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో ఇంకెంతమంది వెళ్లిపోతారు త్వరలో అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. అందుకనే కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా ఆపరేషన్ ఆకర్షి చేస్తోంది. ఒక్కటి కూడా మిగిల్చకుండా చేయాలనేది రేవంత్ రెడ్డి వ్యూహంగా కనిపిస్తుంది. చూడాలి ఆ పార్టీకి సంబంధించినటువంటి ఆ కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ముఖ్యులు ఆ కొద్ది మంది ఉంటారా, నిజంగా చాలా మంది వెళ్లిపోతారని కూడా చూడాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఆరోపణ చేస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఆ 4 మిగిలే అవకాశం ఉందని కూడా వాళ్ళు చెప్తున్నారు. బట్ మిగతా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ గూటికి చేరడం గ్యారంటీ అని కూడా ఇప్పటికే
పలువురు మంత్రులు కావచ్చు, ఏకంగా రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నటువంటి మాట ఉంది. నరేంద్ర, అంటే బీఆర్ఎస్ లో వీటిపై చిన్న స్థాయి నేతలే మాట్లాడుతున్నారు. కేటీఆర్ కూడా కేవలం ట్వీట్తోనే సరిపెడుతున్నారు. పెద్ద నాయకులు ఎందుకు ఇప్పటివరకు స్పందించలేదు? పలు సందర్భాల్లో మాట్లాడుతూనే ఉన్నారు సందీప్. చాలాసార్లు కేటీఆర్, హరీష్ రావు పార్టీ వెళ్తున్నటువంటి విషయంలో కానీ మిగతా విషయాల్లో కూడా చాలా సందర్భాల్లో మాట్లాడుతున్న సమయంలో చెప్పారు, కొద్ది మంది వెళ్లే వాళ్ళు వెళ్ళని, వాళ్ళ స్వార్థం కోసం వెళ్తున్నారు, అలాంటి వాళ్ళని మేము ఆపము అనేటువంటి విషయాలు అయితే పలు సందర్భంలో చెప్పారు. బట్ ఇంత పెద్ద ఎత్తున రాత్రే కండువాలు మార్చుకునేటువంటి స్థాయిలో వెళ్తారని మాత్రం వాళ్ళు ఊహించట్లేరు. ఇంకెంతమంది వెళ్తారనేది చూడాల్సింది. ఇప్పటివరకు అయితే ఉత్తర తెలంగాణలో చాలా మంది కరీంనగర్ కావచ్చు, అదేవిధంగా నిజామాబాద్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే మహబూబ్నగర్ లో కొంతమంది వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. పలు ప్రజాప్రతినిధులు వెళ్ళిపోయారు. ఇప్పటికే నల్లగొండ నుంచి కేవలం ఓన్లీ సూర్యాపేట ఎమ్మెల్యే మాత్రమే జగదీష్ రెడ్డి ఉన్నారు. బట్ ఆయన పార్టీ మారే అవకాశం అయితే ఉండదు. అదేవిధంగా ఖమ్మంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ లేదు. మహబూబ్నగర్ లో ఒకరిద్దరు గెలిచినప్పటికీ కూడా వాళ్ళు పార్టీ మారుతారనే చర్చ జరుగుతోంది. మేజర్ గా ఆపరేషన్ ఆకర్షణ గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీదనే ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. అందుకనే వీళ్ళు ఏ క్షణమైనా చాలా మంది కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని కూడా చెప్తారు. అందుకనే దాన నాగేందర్ కూడా చెప్పాడు, ఈ మధ్య కాలంలో 20 మంది దాకా వచ్చే అవకాశం ఉంది త్వరలోనే అనేటువంటి సంకేతాలు అయితే దాన నాగేందర్ చెప్పడం అంటేనే ఖచ్చితంగా చాలా మంది టచ్ లో ఉన్నారని అర్థమవుతుంది. ఖచ్చితంగా అవునన్నా కాదన్నా త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది చేరే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.